నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. కరోనా విజృంభిస్తున్న సందర్భంలో మరి సీఎం కేసీఆర్ గారు ఫీవర్ సర్వే అలాగనే వ్యాక్సినేషన్ ఎవరైతే ఎక్కువగా స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళకు తర్వాత మరి 18 ఏళ్ల నుంచి కూడా అందరికి ఇప్పించిన సందర్భంలో కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బయటికి వెళ్ళి సహాయశాఖలు అందియాలని కేసీఆర్ పిలుపు మేరకు చాలామంది కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రజలను అపనస్తాలు అందిస్తేందుకు చాలామంది కూడా బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఫిర్యాదుగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సెకండ్ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క డివిజన్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, తను మరి ఒక మహబూబ్నగర్ వాసిగా ఉండి ఫిర్యాదుగూడలో సెటిల్ అయ్యి మరి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా సేవలు కొనసాగిస్తూ రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసి ఎంపీటీసీగా కూడా కొనసాగి ఇప్పుడు కార్పొరేటర్గా మరి 2009 కేసీఆర్ గారు మరి ఎప్పుడైతే నిరాహార దీక్ష పూనుకున్నారో అప్పుడు పార్టీలోకి వచ్చి ఆ అనుభూతిగా ఆ యొక్క ఫ్రీడమ్ తోటి ఆ యొక్క తెలంగాణ సాధించాలనే కాంక్షతోటి వచ్చినటువంటి వ్యక్తి యొక్క మనోగతాన్ని మన వీతినిస్తో పంచుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. సో మొత్తం ఏం చూస్తే కార్పొరేటర్గా ఎన్నికైన సందర్భంలోనే కరోనా మిమ్మల్ని పలకరించింది. సో మీ యొక్క డివిజన్ ప్రజలు అంటే అప్పుడు లాక్డౌన్ ప్రభుత్వం పెట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడి ఉంటారు. సో వాళ్ళ కోసం మీరైనా సహాయ సహకారాలు? మేము గెలిచిన 3 నెలల తర్వాతనే ఈ కరోనా రావడం జరిగింది. ఆ కరోనా టైంలో చాలా పాండమిక్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ లోకల్గా మా మంత్రివర్యులు సూచించిన సమాచారాలను ముందుకు తీసుకుపోతూ మా గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్ల సహకారంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధితో పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఏదైతే పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కార్మికులుగా ఉన్న ప్రజలకు కావచ్చు, లేదంటే ఇక్కడ స్థిరపడ్డ వాసులకు కావచ్చు, ప్రతినిత్యం మా మున్సిపల్ సిబ్బందితోటి వెంటబెట్టుకొని ఆ పాండమిక్ టైంలో కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడైనా ఈ కరోనా వచ్చినట్టయితే అక్కడ శానిటైజేషన్ చేపిస్తూ అంత పరిశుభ్రంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటూ ఎవరికైనా బాగా ఇబ్బందికరంగా ఉంటే వారికి హాస్పిటల్కి తరలిస్తూ వారికి కొంతమంది ఎవరైతే పాజిటివ్ అని తెలిసిన వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కింద వాళ్ళను ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకు మిల్స్ కానీ ఫుడ్ కానీ టైంకి భోజనాలు కూడా ఇంటికి మేము చేరవేయడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మా వార్డులో దాదాపుగా ఒక 22 మందికి బాగా సివియర్గా ఉంటే గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి హాస్పిటల్లోనే నేను ఆల్రెడీ ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి అక్కడ సూచనలు ఇచ్చి వారిని అక్కడ సెట్ చేసి అందరికీ కాపాడుకోవడం జరిగింది. ఎవరికైతే ఏం కాలేదు. కాబట్టి మా గౌరవ మంత్రివర్యులు కావచ్చు, మా మేయర్ గారు ఎప్పటికీ మా ఇంట వేళ్ళ ఉండి మమ్మల్ని అలాట్ చేసుకుంటూ మా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడ ధైర్యం ఎవరు చేయలేదు. అంత పాండమిక్ టైంలో మున్సిపల్ కార్పొరేటర్లను కోఆర్డినేటర్ చేసుకొని ఒక ఐసోలేషన్ సెంటర్ని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారి మూలాన ఇక్కడ జరిగినటువంటి ఈ కరోనా తోటి ఇబ్బంది పడ్డ వాళ్ళు అంటే ఎవరైతే సింగిల్ రూమ్స్లో ఉండి వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది కలుగుతుందనే భావన మేము ఆల్రెడీ ఫస్ట్ ఇదే విషయంలో గౌరవ మేయర్ గారికి కరోనా రావడం జరిగింది. వారితో పాటు నాకు ప్లస్ మధుసూదన్ రెడ్డి అనే అబ్బాయికి మేము ఆల్రెడీ ప్లాస్మా వరకు పోవడం జరిగింది. ఆ చివరి దశలో నేను గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోనే నేను కోలుకోవడం జరిగింది. 22 రోజులు అక్కడ ఉండి కోలుకోవడం జరిగింది. ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ బయటికి రావడం జరిగింది. అయినా అధైర్యపడకుండా మళ్ళీ మా వార్డులో కావచ్చు, మా కార్పొరేషన్లో కావచ్చు మేయర్ గారి వెంటనే ఉండి మేము ప్రజలకు సూచనలు ఇచ్చుకుంటూ అక్కడ పెట్టినటువంటి ఐసోలేషన్ సెంటర్లో టెస్టింగ్లు ప్రారంభించి తర్వాత వారికి ఉండడానికి ఎక్కడ ఇది లేదు కాబట్టి సింగిల్ రూమ్లలో ఉంటున్నారు కాబట్టి పోతే పోయిందని చెప్పేసి కార్పొరేటర్లు అందరితోటి చర్చించి వారితోటి అక్కడ ఐసోలేషన్ సెంటర్ మంత్రి గారి ఆదేశాలతోటి కలెక్టర్ మాట్లాడి అక్కడ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐసోలేషన్ సెంటర్ వల్ల దాదాపుగా ఫస్ట్ టర్మ్లో దాదాపుగా 450 మందికి సేవ చేసి వారికి సేవలు అందించడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ వేవ్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూనే ఉంది ఐసోలేషన్ సెంటర్. గవర్నమెంట్ ఏదైతే సూచిస్తుందో, గౌరవ ముఖ్యమంత్రులు ఏదైతే సూచిస్తున్నారో అవి తూచా తప్పకుండా మేము పాటిస్తూ మా గౌరవ మేయర్ గారు ఇస్తున్నటువంటి సూచనలకు తను ఏదైతే మాకు మా సహకారాలు అందిస్తున్నారో అభివృద్ధి కార్యక్రమంలో డ్రైనేజీలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ లేకుంటే కరెంట్ కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా అవి కావచ్చు, లేదంటే సీసీ రోడ్లు కావచ్చు,
ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే తీర్చుకుంటూ ప్రజలతోటి మమేకమై ముందుకు సాగుతూ ఉన్నాం. సో ఫీవర్ సర్వే ఎలా ఉంది? ఫీవర్ సర్వే ఎన్నిసార్లు చేయించారు? ఆ విషయంలో మీరు కోఆపరేషన్ చొరవ తీసుకొని ఒక్కొక్కరికి కానీ మళ్ళీ పలకరించడం కానీ ఎలా జరిగింది? మేము మాకు కేటాయించినటువంటి ఏఎన్ఎంలు కావచ్చు, మా వార్డ్ ఆఫీసర్లు కావచ్చు, మా సిబ్బంది కావచ్చు, తర్వాత వారితో పాటు నేను కూడా స్వయంగా ప్రతి ఇంటికి టచ్ చేసి 3 సార్లు సర్వే చేయడం జరిగింది. ఫస్ట్ సారి సర్వే చేసినప్పుడు మా టోటల్ వార్డులో 16 కుటుంబాలకు ఫీవర్ వచ్చిందని తెలిస్తే ఆ 16 కుటుంబాలకు మేము కేసీఆర్ కిట్ పంపించిన కిట్ను మేము వాళ్ళకి అందియడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 ఫ్యామిలీస్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే వారిని ఐసోలేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. ఇప్పటివరకు అయితే అంతా క్లియర్గా ఉన్నారు. 3 సార్లు సర్వే చేసాం. ఇప్పుడు 0 స్థాయికి వచ్చేసింది. 3వ సారికి వెళ్తే 0కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడైతే మా దగ్గర కరోనా నా వార్డులో అయితే ఇప్పటివరకు లేదు, ప్రస్తుతానికి లేదు. సో ప్రతిపక్షాలు మననే మరి లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల ఇంకా మరి చిన్నపిల్లలకి చాలా ప్రాబ్లం వస్తున్న సందర్భంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుని చెప్తున్న సందర్భంగా మరి చూసినట్టయితే మరి ఇక్కడ వ్యాక్సినేషన్ ఎలా ఇస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం పైన అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి ఏదైతే ఫస్ట్ వారియర్స్ కింద మనం డ్రైవర్స్ కావచ్చు, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, లేదంటే ఎవరైతే పబ్లిక్లో ఫస్ట్ వారియర్గా తిరుగుతూ ఉన్నారో వారికి మనం ఫస్ట్ అందిస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పంపించిన ఆదేశానుసారం మేము ముమ్మరంగా వార్డ్ ఆఫీసర్లను ముందుకు పెట్టి వారి వెంట మేము కూడా వెళ్ళి ఏ విధంగా అయితే మేము ఆల్రెడీ ఫస్ట్ ఒక లెక్క వేసుకున్నాం. ఏమని, ఎక్కడైతే మా వార్డులో కావచ్చు, మా మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, మా మేయర్ గారు సూచించినట్టుగా టోటల్ ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ మన ఏదైతే షాప్స్ ఉన్నాయో, కిరాణా షాప్స్ ఉన్నాయో, లేకపోతే హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయో, లేకపోతే టైలర్ షాప్స్ ఉన్నాయో అవన్నీ మేము ఏమంటారు అది సర్చ్ చేయడం జరిగింది. ఆ సర్చ్ చేసిన తర్వాత వారి కుటుంబాలకు ఫస్ట్ అందించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ సూచించినట్టుగానే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డోక్రా మహిళలను వాళ్ళ యాప్ ద్వారానే వారిని పంపించడం జరుగుతుంది. వారి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయమని అంటున్నారో ఈరోజు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ 18 ఇయర్స్ విద్యార్థులను కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళకు స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి వారిని కూడా వెంటనే మేము పంపించి వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగిస్తున్నాం. కంటిన్యూగా ప్రతిరోజు ఫుల్ పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు, ఎవరు అధైర్యపడట్లేదు. సో చూసినట్టయితే ఇప్పటికే మరి టోటల్గా లాక్డౌన్ ఎత్తేయడం వల్ల మరి చిన్నపిల్లలు కూడా రాబోతున్న సందర్భంలో వర్షాకాలం కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో సీజనల్ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంది కనుక యంత్రాంగాన్ని ఎలా అప్రమత్తం చేస్తారు? మరి చెత్త చెదారం కానీ, మురికి కుంటలు కానీ ఇవన్నిటి వల్ల డిసీజ్ వచ్చే అవకాశం, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ ఇలాగ ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఇవి విజృంభించకుండా మీరు ఎలాంటివి? గత సంవత్సరంలో అనుభవాలు బాగా ఉన్నాయి మాకు. గత సంవత్సరంలో ఫ్లడ్ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టింది. చెరువుల పైన నిండిపోయి అవి పొర్లి ఇక్కడికి వచ్చేసి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ జలమయం అవడం జరిగింది. ఆ జలమయంలో కూడా మేము ఈ కరోనాను కూడా అప్పటికి కరోనా రాలేదు, అయినా మేము కష్టపడి ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఏది లేకుండా మేము కంటిన్యూ చేయడం జరిగింది. కొన్ని గోడలు కూలిపోయినాయి, లేకపోతే కొన్ని ఇండ్లు కూడా మునిగిపోయినాయి. వారికి నిత్యం మేము వారికి సేవలు అందించుకుంటూ వారికి భోజనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు మేమే సరఫరా చేసాం. తర్వాత గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి 10,000 రూపాయలు కూడా ఎవరైతే నష్టపోయారో వారికి అందేయడం జరిగింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం మేము ఒకటే అనుకున్నాం, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను అన్నీ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళి సీసీ రోడ్, ఆ ఏరియాలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ఆ రోడ్ గుండా పోయేటట్టు ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత ఏదైతే బాగా ఫ్లోయింగ్ పైకి వెళ్ళి వచ్చే ఏరియాల్లో స్టామ్ వాటర్ డ్రైనేజ్ కూడా మేము స్వయంగా మా మేయర్ గారి ఆదేశానుసారం మేయర్ గారి మంత్రి గారి సహకారంతో ఆ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కూడా వేయడం జరిగింది, నా వార్డులో జరిగింది. కాబట్టి ముందు చూపుతోటి ఎక్కడైతే గతంలో గత సంవత్సరం మేము గెలిచిన వెంబడే పట్టణ ప్రగతి ప్రజల సహకారంతో, ఇక్కడ ప్రభుత్వాల సహకారంతో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎక్కడ చెత్త చెదారం లేకుండా అన్ని క్లీన్ చేయించడం, జేసీపీలు పెట్టి 15 రోజులు ఏ ప్లాట్ల చెట్లు మురికి తుమ్మ చెట్లు ఉన్నా కానీ పీయడం జరిగింది. ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవడం జరిగింది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే మురుగునీళ్ళు ఉన్నాయో అక్కడ ఆయిల్ బోన్స్ కానీ, ఆ తర్వాత బ్లీచింగ్ పౌడర్స్ కానీ వెంటనే మా సిబ్బందులతోటి మేమే పర్యవేక్షించుకుంటూ 24 అవర్స్ వరకు వాళ్లకు సేవలు చేసినాం గత సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం ముద్దు జాగ్రత్తతోటి ఎక్కడ నీళ్లు నిలవకుండా, ఎక్కడ ఎక్కువ మొత్తంలో మురికి నీరు ప్రవహించకుండా, ఓపెన్ డ్రైనేజ్ ఎక్కడ లేకుండా ఆ వ్యవస్థను రూపుమాపగలిగినాం. ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్లో కూడా జనాలకు కాపాడుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకొని ఉన్నాం. సో అత్యాహారం కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వం తీసుకుంది కనుక మీ డివిజన్ ఎలా ఉంది?
గత గత సంవత్సరం నా డివిజన్లో కొద్దిగా తక్కువ మొత్తంలో సాగిందండి. ఎందుకంటే ఆ పాండమిక్ టైంలో నేను జూలైలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కోలుకోవడానికి దాదాపుగా నాకు 3 months పట్టింది కాబట్టి నవంబర్ వరకు నేను బయటికి రాలేకపోయినా. నవంబర్ వరకు మన పిల్లలు ఒక 1000 ట్రీస్ నాటితే కొన్ని ట్రీస్ పోయినాయి, కొన్ని ట్రీస్ ఒక 800 ట్రీస్ వరకు ఉన్నట్టున్నాయి. ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన నా వార్డులో 2000 చెట్లు నాటాలనే సంకల్పం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది నిన్న, తర్వాత మా కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. నాకు ఎట్టి పరిస్థితుల్లో 2000 చెట్లు ఈ సంవత్సరం నాటాలని చెప్పి నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూసినట్టయితే మరి 20 నెలలు కాబోతున్న సందర్భంలో 18 నుంచి 20 నెలలు మరి మూడు సంవత్సరాలు మిగతా 3 సంవత్సరాలు మీరు అనుకున్న హామీలు పూర్తి చేస్తారా? నేను ఏదైతే సెకండ్ డివిజన్ ప్రజలకు నేను ఇచ్చిన హామీలో భాగంగా గత 30 సంవత్సరాలుగా సమస్యలతో కూడుకున్న గవర్నమెంట్ పార్కులను, ఏవైతే కబ్జాకు గురి అయిన పార్కులను అన్నీ వెలికి తీయడం జరిగింది. నా ఒక్క వార్డులోనే 11 పార్కులు మా గౌరవ మేయర్ గారికి పట్టుబట్టి శాంక్షన్ చేయించుకుని అన్నిటికీ ప్రహరీ కూడా కట్టేయడం జరిగింది. అన్ని కాలనీల్లో అన్ని పార్కులు నేను డెవలప్ చేసినాను. ఒకసారి స్పెషల్ ప్రోగ్రాం కింద మా మంత్రి గారితో ఓపెనింగ్ చేసే కార్యక్రమం ఉంది. మా మేయర్ గారు మా టైం ఇస్తే ఒకసారి చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ నేను ఏదైతే వాళ్ళకు ఒప్పుకున్నానో, నేను ఏదైతే వాళ్ళకు నెరవేరుస్తానని చెప్పానో, ఫస్ట్ నేను ఒక సిస్టమ్ ప్రకారం గత అనుభవాలను చూసుకొని, నా ఎంపీటీసీగా నేను చేసినటువంటి అనుభవాలను చూసుకొని నేను చేసేది ఫస్ట్ డ్రైనేజ్ సమస్యను తీర్చడం, తర్వాత ఎలక్ట్రిసిటీ సమస్యను తీర్చడం, తర్వాత సీసీ రోడ్ల సమస్యను తీర్చడం. కాబట్టి గత సంవత్సరం నేను వచ్చినప్పుడు దాదాపుగా 1,50,00,000తోటి సీసీ రోడ్లే వేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ సంవత్సరం నాకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఆల్రెడీ మా దగ్గర నా వార్డులో ఒక ఎస్సీ గ్రేవ్ యార్డ్ ఉంది. అది మన రాష్ట్రంలోనే ఒక మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ అయింది కాబట్టి ఆ గ్రేవ్ యార్డ్ను కూడా ఒక మోడల్ గ్రేవ్ యార్డ్గా చేయాలనే ఉద్దేశంతో అది కూడా పనిచేస్తున్నాను. తర్వాత ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి డ్రైనేజ్కే సమస్య ఎక్కువ ఉంది కాబట్టి డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేపిస్తాను ఈ ఇయర్లో. తర్వాత సీసీ రోడ్లు ఈ కంప్లీట్ అయిన తర్వాత సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తాను. వారికి ఇచ్చిన హామీలలో వాళ్ళకున్న సమస్యలు మెయిన్ పార్కులే ఉండే కాబట్టి పార్కులన్నీ కంప్లీట్ చేయడం అయింది. వాటర్ లైన్స్ టోటల్ నా వార్డ్ కంప్లీట్ చేయడం జరిగింది. కొద్దిగా ఒక 300 నుంచి 400 మీటర్లు కొత్తగా ఇండ్లు అవుతున్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఏర్పాటు చేయాలి. అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. సో మరి ఇంత పాండమిక్ సీజన్లో కూడా ప్రభుత్వము మరి పథకాలు అన్నిటి కూడా నిర్వీర్యం చేయకుండా అందరికీ అందాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న సందర్భంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇలాంటి పథకాలను ఎలా ముందు తీసుకెళ్తున్నారు? కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ వాస్తవానికి చెప్పాలంటే అక్కడ ఉన్న పొజిషన్ను బట్టి ఇక్కడైతే ఎవరైతే వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మేము నిరంతరంగా ప్రక్రియ ఇప్పిస్తూ ఉన్నాం. తర్వాత గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అన్నీ చేరవేస్తున్నాం, సాధ్యమంత వరకు అన్నీ చేరవేస్తున్నాం. ఒక చిన్న ఇదేది ముందంటే ఒక రేషన్ కార్డులది ఒకటి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది కాబట్టి అవి కూడా మేము కంటిన్యూషన్ చేపిస్తున్నాం. తర్వాత ఏదైతే వాళ్ళకు హెల్త్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ఈ షాదీ ముబారక్వి కూడా కంటిన్యూ నడుస్తున్నాయి, ఎక్కడ మేము ఆపడం లేదు. సో మా టీ తరఫున మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? మా డివిజన్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, నేను నా ఏదైతే ప్రజాసేవ క్షేత్రంలో నేను ఆల్రెడీ ఆర్ఎంపీ వైద్యంగా చేస్తున్న 20 సంవత్సరాల కాలం చేస్తున్నాను. ఇక్కడ ఈ సంవత్సరం మాత్రం ప్రజలకే అంకితం అయిపోయిన క్లినిక్ బంద్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వేరే వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నిత్యం ప్రజల్లోనే ప్రతిరోజు ఆఫీస్కి రావడం, ఎర్లీ మార్నింగ్ లేచి జనాల్లోనే తిరుగుతాను కాబట్టి ఏ సమస్య ఉన్నా నాకు ఒక ఫోన్ కొట్టే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నాను. వారికి ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి ముందు ఉంటానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. సార్ థ్యాంక్ యూ. ఓకే. సో ఇదండి మరి ఫిర్జాదిగూడ 2వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మరి సుభాష్ నాయక్ గారు చెప్పినటువంటి విషయాలు. పాండమిక్ సీజన్లో కూడా మరి మేము బయటికి వెళ్ళి మాకు కరోనా వచ్చినా కూడా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ స్పెషల్గా తెలంగాణ రాష్ట్రంలోని ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారి ఆశీలతో మరి మేయర్ గారు మరి డిప్యూటీ మేయర్ గారి ఆశీలతో ఇక్కడ చేయడం జరిగిందని తెలియజేశారు. డెవలప్మెంట్ విషయంలో వస్తే పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదలను ఉపయోగించుకొని మా యొక్క అనుభవాలతోటి అవి మళ్ళీ ఈసారి కూడా రాకుండా ఉండేందుకు మంచి ప్రణాళికతోటి నేను ఏదైతే హామీ ఇచ్చానో పార్కులు
ఏవైతే గవర్నమెంట్ పార్కులు ఉన్నాయో అవన్నింటిని కూడా సుందరీకరించడానికి మరి నేను ముందుగానే మీకు ఇచ్చినటువంటి హామీలను 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తారని, నా సమయాన్ని మరి నేను ఏదైతే ఇంతవరకు మరి ఒక ఆరోగ్య అంటే ఒక ఆర్ఎంపీగా పనిచేసినటువంటి 20 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం కూడా ఈ కార్పొరేటర్ గెలిచిన తర్వాత ప్రజల కోసమే, ప్రజలకే వారి యొక్క సమయాన్ని కేటాయిస్తున్నానని కూడా తెలియజేశారు. మరి ఇంకా చూసినట్టయితే మరి రాబోయే రోజుల్లో కూడా మరి విద్యార్థులకు కూడా మరి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వ్యాక్సినేషన్ కానీ ఫీవర్ సర్వే కానీ ప్రభుత్వం చేయడం చాలా సంతోషమని, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అన్ని పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలియజేశారు. చూస్తుంటే విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో సురేష్ దండు, పిర్జాద్ కూడా.